ప్రభాస్ అందరి అభిమాన హీరో. మొన్న అయితే నడవలేని స్థితిలో చూసాం అతనికి ఇన్ని రకాల సమస్యలు. అంటే పెళ్ళి అవుద్దా కాదా, అసలు నడవలేకపోతున్నాడు. ఏం జరుగుతుంది ప్రభాస్ జీవితంలో? ఇప్పుడు ఏది మాట్లాడినా నేను వ్యక్తిగతంగా మాట్లాడను. సో రామ్ చరణ్ పెళ్ళైనప్పుడు నేను చెప్పిన సంతానం ఆలస్యం అవుతుంది అని. ఆ వీడియో ఇంకా యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు ఎవరైనా సరే. అలాగే విజయ్ దేవరకొండ గురించి కూడా నేను చెప్పిన వీడియో యూట్యూబ్లో ఉంది. నాకు తెలిసి అది మనం మాట్లాడింది 2015-14లో మాట్లాడినాము. సో ఆల్మోస్ట్ ఆల్ 2014 అంటే ఇది ఒక 6 అది ఒక 8 సంవత్సరాల కింద మాట్లాడిన వీడియోలు అవన్నీ. సో ఇప్పటికీ ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. నేను ఎవరెవరి గురించి మాట్లాడి వాళ్ళని కొత్తగా తవ్వకాల్లో తీయాల్సిన పని లేదు, లేదా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సో నేను ఏదైనా ఆన్ స్క్రీన్ చెప్తా, వీడియో రికార్డెడ్ ఉంటుంది. నేను చెప్పింది తదుపరి జరిగినప్పుడు మాత్రమే దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే సమంత నాగచైతన్య విడిపోతారని నేను చెప్పింది 2016లో అయితే వాళ్ళు విడిపోయింది ఈ ఇయర్ విడిపోయారు. సో ఏదైనా నేను చెప్పినప్పుడు కాంట్రవర్సీ ఉంటుంది, లేదా నన్ను తిట్టుకోవచ్చు జనాలు, కానీ జరిగిన తర్వాత ఫీల్ అవుతారు. సో ఇది కూడా ఏంది అంటే ప్రభాస్ జాతకానికి సంబంధించి ప్రభాస్ జీవితంలో చాలా 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 ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సినిమా ఇండస్ట్రీ పరంగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. శని మారుతూ ఉన్నాడు, గురువు మారుతూ ఉన్నాడు. ప్రభాస్ది వృచ్చిక రాశి. సో అర్ధాష్టమ శని ఒకవైపు, అష్టమ గురువు ఒకవైపు, సో షష్టమ గురువు ఒకవైపు. చాలా సమస్యల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. సరే వీడియోలో వచ్చినాయి, మీరు ఆల్రెడీ చూసినారు, ఆయన నడిచే విధానాన్ని చూసినారు. బట్ నేను దాని గురించి పోలేదు. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన జాతక రీత్యా అయితే చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు, అతి పెద్ద సమస్యలు ఉన్నాయి. రెండోది మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆయన జాతకాలు నమ్మడు. సో అది మేజర్ ప్రాబ్లం. అందుకనే జాతకాలు నమ్మకుండా తీసిన జాతకాల సినిమా పోయింది. ఓకే ఓకే ఓకే, అదే అడగబోతున్నా. దేవుడి పైన జాతకాల మీద నమ్మకం ఉండాలి. వెంకటేశ్వర స్వామిని మనం ఎంత నమ్మితే మనం ఆయనగా చేస్తాం. ఏదైనా సరే, ఈవెన్ మందు తీసుకున్నా సరే నమ్మి చేయాలి. ఒక మెడిసిన్ తీసుకున్నా సరే నమ్మకం లేకపోతే పని చేయదు. అట్లనే ఆయనకు జాతకాలు నమ్మడు. సో ఆయన జాతకాలు నమ్మడు కదా అంటే భగవంతుడు సైకో కాదు, నువ్వు జాతకాలు నమ్మలేదు కాబట్టి నేను కొడతా, ఆ టైపు ఉండదు. కాకపోతే ఆయన జాతకాలు నమ్మి అట్లీస్ట్, ఎందుకంటే బాగా నమ్మకం కొన్ని సెక్టార్లలో బాగా నమ్మకం ఉంటుంది జాతకాల మీద, దేవుళ్ళ మీద. సో అది దాంట్లో రాజుల కమ్యూనిటీ టాప్లో ఉంటుంది. సో రాజుల కమ్యూనిటీకి ఎక్కువగా నమ్మకాలు ఎక్కువ ఉంటాయి, కానీ ఈయన నమ్మడు. సో ఈయన నమ్మకపోతే నష్టం ఎవరికి? ఆయనకే, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకే. ఎందుకంటే ప్రభాస్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఒక్కడు కాదు, ఆయన మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. సో ఆయన బాగుంటే అందరు చల్లగా ఉంటారు. కానీ అట్లాంటి ఆలోచన ఆయనకు లేనిది మనం ఏం చేయలేం. సో మనం చెప్పి బాధపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. సో ఆయన జాతకం అయితే చాలా వరస్ట్గా ఉంది. రైట్. ఇప్పుడు మొన్న ఢిల్లీలో కేసీఆర్ గారు ఒక యాగం చేశారు. ఏ యాగం అది? రాజశ్యామల. దాని ఫలితం ఏంటి? రాజశ్యామల. జనరల్గా కేసీఆర్ గారు రాజశ్యామల చేస్తారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్కడనే వామాచారంలో చేయించేది. ఓకే. సో కేసీఆర్ గారు దక్షిణాచారంలో చేస్తారు. దక్షిణాచారం అంటే కుడి చేయి. సో ఆయన చేసే దాంట్లో ప్రసాదాలు, అన్న ప్రసాదాలు ఉంటాయి, పరమాన్నం ఉంటుంది, స్వీట్ ఉంటుంది, పూలు పండ్లు ఉంటాయి. నేను చేసేది ఏమో టోటల్గా నాన్ వెజ్ లిక్కర్తో నేను చేస్తాను. నేను చేసే యాగానికి వాళ్ళు చేసే యాగానికి చాలా తేడా ఉంటుంది. సో అదే యాగాన్ని కేసీఆర్ గారు, జనరల్గా కేసీఆర్ గారు ఏం చేసినా కానీ రాజశ్యామతో ప్రారంభం చేస్తారు. సో ఢిల్లీలో కూడా ఆ స్థలం ఏదైతే ఆఫీస్లో చేసినారో ఆ ఆఫీస్ ఓపెనింగ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్లో సో రాజశ్యామల యాగాన్ని, చండీ యాగాన్ని చేయించడం జరిగింది.